అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మంగు మచ్చలు చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మంగు మచ్చలు, ఈ మంగు మచ్చలనే వైద్య పరిభాషలో మెలస్మా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ మంగు మచ్చలు సర్వసాధారణంగా పురుషుల్లో వస్తుంటాయి, స్త్రీలలో కూడా వస్తూ ఉంటాయి. కానీ పురుషులతో పోలిస్తే 90% మందికి స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో కూడా 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే మరీ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బహిష్టు ఆగిపోయేటువంటి సందర్భాల్లో కానీ, బహిష్టు ఆగిపోయిన తర్వాత కానీ మాతృమూర్తుల్లో, స్త్రీలలో, మహిళా మనుల్లో ఈ యొక్క మంగుమచ్చల సమస్య కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ మానసికంగా క్షోభకు గురి చేసేటువంటి సౌందర్య సమస్య ఈ మంగుమచ్చలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మంగుమచ్చలు ఎందుకు వస్తాయని మనం కారణాల గురించి ఆలోచించినట్లయితే, సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావము, హార్మోన్ల అస్తవ్యస్తత, మానసిక ఒత్తిళ్ళు, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మంగుమచ్చలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల, ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా ఈ మంగుమచ్చలు ముఖ్యంగా స్త్రీలలో వస్తూ ఉంటాయి అన్నమాట. మరికొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండనప్పటికీ పెద్దలకి ఉంటే అనువంశికంగా సంతానానికి కూడా ఈ మంగుమచ్చలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మంగుమచ్చలు అనేటువంటి ఈ సౌందర్యపరమైనటువంటి సమస్యను తగ్గించుకునేందుకు మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కనైనటువంటి, అనుభూతమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో వందలు వేల సంఖ్యలో ఔషధాలు ప్రకృతి మాత మనకి ప్రసాదించింది. మరి ఈ ఔషధాలని సక్రమ పద్ధతిలో తొందరపడకుండా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా సేవించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి మందు మొదలుపెట్టిన వెంటనే వారము, 10 రోజులు, నెలలో, 2 నెలలో తగ్గలేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా దీర్ఘకాలికంగా మరి ఈ యొక్క ఔషధాలను వాడుకుంటే ఆశాజనకమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. మరి ఈ మంగుమచ్చలు తగ్గేందుకు పైపూతకి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం, అట్లే కడుపులోకి ఔషధాన్ని తెలుసుకుంటాం. పైపూతకి ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మంగుమచ్చలు తగ్గేందుకు 2 పదార్థాలే సరిపోతాయి. వాటిలో మొట్టమొదటిది ఎండినటువంటి రోజా పూలు. ఎండినటువంటి రోజా పూలు ఇలాంటివి మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి. ఎండినటువంటి రోజా పూల నుంచి తయారు చేసినటువంటి పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎవరికి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు అన్నమాట. లేదు, రోజా పూలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టేసేసి ఎండిపోయిన తర్వాత కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇలా ఎవరికి ఎలా వీలైతే అలా ఈ యొక్క పొడిని రెడీ చేసుకోవాలన్నమాట. అట్లే రెండవ పదార్థం నిమ్మకాయ. ఇంతే, చూడండి, ఈ 2 ఔషధాల్లోనే ఆ మంగుమచ్చల మీద ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గేందుకు ప్రకృతి చక్కనైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించింది ఈ 2. మరి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజా పూల పొడిలో తగినంత నిమ్మరసం చేర్చి, అంటే తేనెలాగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క లేపన ఔషధాన్ని మంగుమచ్చలపై కొద్దిగా సున్నితంగా మర్దించి ఆ యొక్క ఔషధాన్ని పైన కూడా తర్వాత పట్టించేసి 1 గంట సేపు ఉన్న తర్వాత కడిగేస్తుండాలి. ఈ విధంగా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి. మరొక ఔషధాన్ని కూడా ఈ సందర్భంలో చెప్తాను, చూడండి. ఇదే ఔషధాన్ని వాడుకున్నా సత్ఫలితాలు కలుగుతాయి. లేదంటే మరొక ఔషధం కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆ ఔషధానికి కావలసినటువంటి పదార్థాలు 3 ఆ 3 ఔషధాల ద్వారా కూడా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. ఆ ఔషధ పదార్థాలు ఏంటంటే గ్లిజరిన్, పన్నీరు, ఇంతకుముందే చూపించినట్లు నిమ్మకాయ. ఈ గ్లిజరిన్ మనకు ఔషధ విక్రయశాలలో, ముఖ్యంగా అలోపతి ఔషధ విక్రయశాలలో గ్లిజరిన్ దొరుకుతూ ఉంటుంది. ఈ గ్లిజరిన్, అదేవిధంగా పన్నీరు,
దీన్ని రోజ్ వాటర్ అంటారనమాట. ఈ రోజ్ వాటర్ లేదా పన్నీరు ప్రతి చోట దొరుకుతుంది. అట్లే నిమ్మకాయ ప్రతి ఇంట్లో కూడా ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార దినుసు. వీటిని సమానంగా కలుపుకోవాలి. అంటే గ్లిజరిన్ ఎంత తీసుకున్నామో అదేవిధంగా పన్నీరు తీసుకోవాలి, అట్లే నిమ్మరసం కూడా అంతే కలుపుకోవాలి. మూడింటిని సమభాగాలుగా కలిపేసి రోజు ఒక్కసారి ఆ యొక్క పదార్థాన్ని మంగుమచ్చలపై సున్నితంగా మర్దన చేసి తర్వాత అదే ఆ యొక్క పదార్థాన్ని లేపనం చేసి 1 గంట సేపు ఆగిన తర్వాత కడిగేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి నేను ఇంతకుముందు చెప్పినట్లు రోజా పూల పొడి నిమ్మరసం కలిపి కానీ లేదా ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం కానీ ఎవరికి ఎలా వీలవుతే అలా వాడుకోవచ్చు అనమాట. దీంతోపాటు కడుపులోకి రక్త శుద్ధికి ఆ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గేసి ఆ భాగంలో మళ్ళా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు పసుపు చూస్తున్నారు కదా, పసుపు కొమ్ములు వీటిని దంచి పసుపు పొడి తయారు చేసుకోండి. లేదు స్టాండర్డ్ పసుపు పొడి మనకు దొరికేట్లయితే అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. రెండవది బెల్లం, పసుపు పొడి, బెల్లం. చూసారు కదా, బెల్లం కూడా మన ఇంట్లో సంవత్సరం అంతా ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం. ఈ రెంటిని పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి, బెల్లం కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ రెంటిని రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. అలా వీలు పడినటువంటి వాళ్ళు మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా